ఈరోజు మనం చూస్తున్న యుద్ధం ఇది అకస్మాత్తుగా ఒక్కరోజులో మొదలైనది కాదు. దీని వెనుక 30 ఏళ్ల కథ ఉంది. ఉద్రిక్తతలున్నాయి, విరిగిపోయిన మాటలున్నాయి, రాజకీయ పోరాటాలున్నాయి. ఒకప్పుడు అన్నదమ్ముల్లాంటి దేశాలు రష్యా, ఉక్రెయిన్ మరి ఈరోజు ఇంత తీవ్రమైన శత్రువులుగా ఎలా మారాయో అది అర్థం చేసుకోవాలంటే మనం ఈ కథ మూలాల్లోకి వెళ్లాల్సిందే. సరే, ఈ మొత్తం కథని అర్థం చేసుకోవాలంటే మనం 3 కీలకమైన సంవత్సరాల్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది 1991. సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా పుట్టింది. రెండోది 2014. అప్పటిదాకా ఉన్న రాజకీయ గొడవలు కాస్త చేతుల్లో తుపాకులు పట్టుకునేంత దాకా వెళ్లాయి. ఇక మూడోది 2022. మొత్తం యూరోప్ని షాక్కి గురిచేస్తూ రష్యా పూర్తిస్థాయిలో దండయాత్ర మొదలుపెట్టిన సంవత్సరం. ఈ 3 మలుపులు ఈ రోజు మనం చూస్తున్న ఈ పరిస్థితికి ఎలా దారితీశాయో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటి భాగం ఒక సంక్లిష్ట సంబంధం. మన కథ 1991లో మొదలవుతుంది. సోవియట్ యూనియన్ కూలిపోయిన సమయమది. ఆ చారిత్రక క్షణంలో ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా పుట్టింది. దానితో పాటే పక్కనే ఉన్న పెద్ద దేశం రష్యాతో ఒక కొత్త, కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండే రిలేషన్షిప్కి పునాది పడింది. మొదట్లో అంతా బాగుంటుందనే ఆశ ఉండేది, కానీ ఈ బంధం మొదటినుంచే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. మొదట్లో చూస్తే అంతా బాగానే ఉంది. ఇద్దరూ కలిసి పనిచేయడానికే ట్రై చేశారు. ఫస్ట్ 1991లో ఏకంగా 92% మంది ఉక్రేనియన్లు స్వాతంత్రం కావాలని ఓటేశారు. ఒక స్పష్టమైన నిర్ణయం. ఆ తర్వాత 1994లో ఒక పెద్ద డీల్ జరిగింది. ఉక్రెయిన్ తమ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ని వదులుకుంది. ఎందుకంటే రష్యా, అమెరికా, బ్రిటన్ లాంటి పెద్ద దేశాలు మేమున్నాం, మీ సరిహద్దుల్ని గౌరవిస్తాం అని గట్టి హామీ ఇచ్చాయి. ఇంకా 1997లో ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ కూడా సైన్ చేశారు. ఈ మాటని ఇంకాస్త బలంగా చెప్పడానికన్నమాట. వినడానికి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్లాగే ఉంది కదా. కానీ పేపర్ మీద ఉన్న మాటలకి, అసలు రాజకీయాలకి మధ్య తేడా చాలా తొందరగానే బయటపడింది. ఒకపక్క 1997 ఒప్పందమేమో సరిహద్దుల్ని గౌరవిద్దాం అంది. కాని ఇంకోపక్క రష్యా ఏం చేసిందంటే తన దగ్గరున్న గ్యాస్ని ఒక పొలిటికల్ వెపన్గా వాడటం మొదలుపెట్టింది. ఉక్రెయిన్ను బైపాస్ చేస్తూ కొత్త పైప్లైన్లు కట్టడం, గ్యాస్ ధరలతో ప్రెషర్ పెట్టడం, ఇలా మాస్కో తన పవర్ చూపించటం స్టార్ట్ చేసింది. రష్యా నుంచి వస్తున్న ఈ ప్రెషర్ వల్ల ఉక్రెయిన్ రాజకీయాలు రెండుగా చీలిపోయాయి. దేశం ఎటు వెళ్లాలి? పశ్చిమ దేశాల వైపా, లేక రష్యా నీడలోనే ఉండిపోవాలా? ఈ ఒక్క ప్రశ్నతో ఉక్రెయిన్ ఒక పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా మారిపోయింది. 2004లోని ఆరెంజ్ రెవల్యూషన్ నుంచి 2010లో రష్యా సపోర్టరైన విక్టర్ యానుకోవిచ్ గెలవడం వరకు ఈ లోపలి గొడవే దేశ భవిష్యత్తుని డిసైడ్ చేస్తూ వచ్చింది. సరే, రెండో భాగం 2014 విఘాతం. ఇప్పుడు మనం 2014కి వెళ్దాం. ఇది చాలా కీలకమైన సంవత్సరం. నిజం చెప్పాలంటే ఒక రక్తసిక్తమైన టర్నింగ్ పాయింట్. ఇప్పటిదాకా లోలోపలున్న టెన్షన్స్ అన్నీ ఇక్కడే ఒక్కసారిగా బయటపడ్డాయి. రాజకీయ గొడవలు కాస్త ఓపెన్ ఫైటింగ్గా మారాయి. ఇక అక్కడ్నుంచి వెనక్కి వెళ్లే దారే లేకుండా పోయింది. అంతా చాలా ఫాస్ట్గా కొన్ని నెలల్లోనే జరిగిపోయింది. అధ్యక్షుడు యనుకోవిచ్ యూరోపియన్ యూనియన్తో ఒక డీల్ని వద్దనడంతో కథ మొదలైంది. అంతే, కీవ్లో జనాలు రోడ్ల మీదికి వచ్చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు. ఆ తర్వాత అది హింసగా మారింది. చివరికి యనుకోవిచ్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అయితే ఈ విప్లవం తర్వాత జరిగిన పరిణామాలు చాలా సీరియస్గా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశంలో రష్యన్ మాట్లాడే ప్రజలకి తీవ్రమైన కోపం తెప్పించాయి. ఇది రష్యాకు ఒక మంచి అవకాశంగా మారింది. కీవ్లో ఈ మార్పు జరగ్గానే రష్యా రియాక్షన్ చాలా ఫాస్ట్గా వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్లు క్రీమియా ద్వీపకల్పాన్ని తమ దేశంలో కలిపేసుకున్నారు. అంతేకాదు, అదే టైంలో తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యా సపోర్ట్తో వేర్పాటువాదులు ఆయుధాలు పట్టుకుని తిరుగుబాటు మొదలుపెట్టారు. అలా 2014లోనే అసలు యుద్ధం మొదలైంది. ఇక మూడో భాగం పూర్తిస్థాయి దండయాత్ర. డాన్బాస్లో దాదాపు 8 ఏళ్లుగా అప్పుడప్పుడు ఫైటింగ్, ఎక్కువగా సైలెన్స్ ఇలా నడిచింది. కాని ఆ తర్వాత ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా ఒక కొత్త, భయంకరమైన రోజొచ్చింది. ఫిబ్రవరి 24, 2022. ఆ రోజు రష్యా ఫుల్ స్కేల్ ఇన్వేషన్ మొదలుపెట్టింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్లో జరిగిన అతిపెద్ద యుద్ధం ఇదే. ఈ ఇన్వేషన్ మొదలవడానికి కేవలం 3 రోజుల ముందు ప్రెసిడెంట్ పుతిన్ ఒక లాంగ్ స్పీచ్ ఇచ్చారు. అందులో ఆయన ఉద్దేశాలు చాలా క్లియర్గా చెప్పేశారు. ఆయన వాదనలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్కి అసలొక దేశంగా ఉండే అర్హతే లేదని, అది చరిత్ర ప్రకారం ఎప్పుడూ రష్యాలో ఒక భాగమే అని ఆయన బలంగా చెప్పారు.
ఈ ఆలోచనే ఈ దండయాత్రకి ఒక ఐడియలాజికల్ బేస్ని క్రియేట్ చేసింది. అఫీషియల్గా రష్యా దీన్ని యుద్ధమనలేదు, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అంది. దీనికి వాళ్లు 4 మెయిన్ గోల్స్ చెప్పారు. 1. ఉక్రెయిన్ని నాటోలో చేరకుండా ఆపడం. 2. ఉక్రెయిన్ సైన్యాన్ని బలహీనపరచడం, అంటే నిరాయుధీకరణ చేయడం. 3. అక్కడి ప్రభుత్వాన్ని డీనాజిఫై చేయడం. ఈ మాటని ఉక్రెయిన్ ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇక 4. రష్యన్ మాట్లాడేవాళ్లని కాపాడటం. ఇవి మాస్కో ప్రపంచానికి చెప్పిన కారణాలన్నమాట. ఈ గోల్స్ని చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి రష్యా ప్లాన్ ఒక బ్లిట్స్క్రీగ్, అంటే మెరుపుదాడి అన్నమాట. కొన్ని రోజుల్లోనే రాజధాని కీవ్ని కంట్రోల్లోకి తీసుకుని గవర్నమెంట్ని మార్చెయ్యొచ్చని వాళ్లు అనుకున్నారు. కాని హోస్టోమెల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఒక కీలకమైన ఫైట్లో ఉక్రెయిన్ సైనికులు గట్టిగా ఎదురునిల్చారు. దాంతో రష్యా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. వాళ్లు తమ స్ట్రాటజీని మార్చుకోక తప్పలేదు. ఇక 4వ భాగం ఒక కొత్త రకం యుద్ధం. ఆ మెరుపుదాడి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో యుద్ధం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. స్పీడ్గా ముందుకు వెళ్లే యుద్ధం కాస్తా నెమ్మదిగా, చాలా క్రూరంగా సాగే అరుగుదల యుద్ధంగా మారింది. అంటే ప్రోగ్రెస్ అనేది మీటర్లలో కొలుస్తారు, కాని ప్రాణనష్టం మాత్రం ఊహించనంత ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఒక మోడర్న్ యుద్ధ ట్యాంక్ ఖరీదు సుమారుగా $2 మిలియన్. అంటే ట్రెడిషనల్ మిలిటరీ హార్డ్వేర్ ఎంత కాస్ట్లీయో అర్థమవుతుంది. సరే, మరిప్పుడీ నంబర్ చూడండి. కేవలం €500. ఇది ఒక చిన్న FPV డ్రోన్ ఖరీదు. ఈ €500 డ్రోన్ ఆ $2 మిలియన్ ట్యాంక్ని పేల్చేయగలదు. వావ్! ఇదే ఆధునిక అసమాన యుద్ధమంటే. అంటే చవకైన టెక్నాలజీతో చాలా ఖరీదైన ఆయుధాలను నాశనం చేయడం. ఇది యుద్ధభూమి రూల్స్నే మొత్తం మార్చేసింది. ఈ కొత్త రకం యుద్ధంలో వాగ్నర్ గ్రూప్ లాంటి ప్రైవేట్ మిలిటరీ కంపెనీలు చాలా కీ రోల్ ప్లే చేశాయి. ముఖ్యంగా బఖ్ముత్ నగరం కోసం జరిగిన భయంకరమైన యుద్ధంలో వీళ్లే ముందున్నారు. ఆ ఫైట్ని మీట్ గ్రైండర్ అని పిలుస్తారంటే అది ఎంత దారుణంగా జరిగిందో ఊహించుకోవచ్చు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బఖ్ముత్ని గెలిచిన వెంటనే వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా మిలిటరీ లీడర్షిప్ పైనే తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటు త్వరగానే ముగిసినా అప్పట్నుంచి యుద్ధభూమిలో పరిస్థితి స్తంభించిపోయింది. ఇప్పుడు 2 వైపులా సైనికులు కందకాల్లో కూర్చుని ఎక్కువగా డ్రోన్లతోనే ఫైట్ చేసుకుంటున్నారు. ఇక చివరి భాగం సంఘర్షణ మూల్యం. ప్రతి యుద్ధానికి ఒక వెల ఉంటుంది. కాని ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టం మాత్రం చాలా, చాలా ఎక్కువ. ఈ యుద్ధం మనుషుల మీద, రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు చూద్దాం. నాశనమైన నగరాలు, చెల్లాచెదురైన జీవితాలు, మారిపోయిన ప్రపంచపటం, వీటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ నంబర్స్ కేవలం స్టాటిస్టిక్స్ కాదు. వీటి వెనుక ఎన్నో విషాదగాథలున్నాయి. 2 వైపులా లక్షల మంది సైనికులు చనిపోయారు, లేక జీవితాంతం గాయాలతో బతకాల్సొస్తోంది. కాని అన్నిటికన్నా షాకింగ్ నంబర్ ఏంటంటే దాదాపు 10 మిలియన్ల ఉక్రేనియన్లు. అంటే యుద్ధానికి ముందు దేశ జనాభాలో దాదాపు 4వ వంతు మంది తమ ఇల్లు వదిలి శరణార్థులుగా మారారు. ఆలోచించండి, ఎంత పెద్ద సంఖ్య. మరి శాంతి చర్చలు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఎందుకంటే 2 దేశాల మెయిన్ డిమాండ్లు ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్గా ఉన్నాయి. రష్యా ఏమో మేము గెలిచిన భూభాగాల్ని మావిగా ఒప్పుకోండి అంటోంది. ఉక్రెయినేమో లేదు, 1991లో మా సరిహద్దులు ఎలా ఉన్నాయో అంగుళం భూమి కూడా వదలకుండా మొత్తం మాకు తిరిగిచ్చేయాలి అంటోంది. ఈ 2 పాయింట్స్ మధ్యలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే కనిపించడం లేదు. అందుకే శాంతి చర్చలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ యుద్ధ ఎఫెక్ట్స్ కేవలం ఉక్రెయిన్ బోర్డర్స్తో ఆగిపోలేదు. ఇది ప్రపంచ రాజకీయ పటాన్ని కూడా మార్చేసింది. 1. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్కి చాలా దగ్గరయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చరిత్రలో ఎప్పుడూ తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు కూడా తమ సేఫ్టీ కోసం నాటోలో చేరిపోయాయి. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఇక్కడున్నాం. యుద్ధభూమిలో ఏ కదలికా లేదు. శాంతి చర్చలు ఆగిపోయాయి. కాని ప్రాణనష్టం మాత్రం పెరుగుతూనే ఉంది. మిగిలిన ప్రశ్న ఒక్కటే: సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరప్లో జరుగుతున్న ఈ అతిపెద్ద యుద్ధాన్ని ఆపడానికి అసలు ఏం జరగాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.